సిరివెల్ల మండల కేంద్రంలో జరిగిన బస్సు ప్రమాదంలో 36 మంది ప్రయాణికుల ప్రాణాలను రక్షించిన మెహరాజ్ సమీర్లను ఘనంగా సన్మానించారు. సిరివెల్ల మెట్ట వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆలగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాల భాష పూలమాలలతో సత్కరించారు. మంటలు చెలరేగుతున్న సమయంలో తమ ప్రాణాలను లెక్క చేయకుండా బస్సు అద్దాలు పగలగొట్టే ప్రయాణికులకు బయటకు తీసుకురావడం వారి ధైర్య సాహసాలను నిదర్శనమని భాష కొనియాడారు. వారు ముందుకు రాకపోయి ఉంటే ప్రాణ నష్టం తీవ్రంగా ఉండేదని తెలిపారు. యువకుల సాహసాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి అవార్డులు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సిరివెల్ల జేఏసీ నాయకుడు నిజాముద్దీన్, జాకిర్ భాయ్, కాజా, మాల మహానాడు నాయకుడు చక్రవర్తి, రజకుల సిపిఎం నాయకుడు రామచంద్రుడు, సంఘం నాయకుడు ఆమదాల రమణ, కోటపాడు లింగమ్మ, కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ, రఫీ, సలీం, పలువురు ప్రజా కుల రాజకీయ నాయకులు పాల్గొన్నారు. అనేక రకాల ఇన్సిడెంట్ జరుగుతుంటే మనకెందుకులే అని చెప్పేసి చూసి ఉన్నట్టు పోతున్నటువంటి వ్యక్తులు చాలా మంది పెరిగిపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో అర్ధరాత్రి యాక్సిడెంట్ జరిగితే ధైర్య సాహసాలు ప్రదర్శించి 36 మంది ప్రాణాలు కాపాడడం అంటే చాలా గొప్ప సంఘటన. మరి ఇటువంటి సంఘటనలు చూసి మన ప్రభుత్వం వెంటనే స్పందించాలా, ఇటువంటి వ్యక్తులకు సన్మానించాలా, అవసరమైతే పారితోషికం ఇవ్వాలా, ఇటువంటివి చేయాలా. కానీ దురదృష్టకరం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఒక సాహసం చేసి 10 మంది ప్రాణాలు కాపాడుతుంటే అటువంటి వాళ్ళను అవలేకపోవడం, లేకుంటే హేళనగా మాట్లాడే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు తప్ప ఇంకా సన్మానించడము, ఇంకా అప్రిషియేట్ చేయడం అనేది తగ్గిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికైనా మనం అందరం వచ్చి అప్రిషియేట్ చేసి సన్మానించడం అనేది చాలా గొప్ప విషయము. ఇప్పుడున్న ఈ జనరేషన్లో 10 మందికి నా ప్రాణం, నా కుటుంబం, నా వ్యక్తిత్వం, నా ఆస్తి ముఖ్యమైనటువంటి ఈ పరిస్థితుల్లో తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సమాజ సేవ ముఖ్యం, ఇతరుల ప్రాణాలు ముఖ్యం అని చెప్పేసి ధైర్య సాహసాలు ప్రదర్శించి రకంగా యాక్సిడెంట్లో అర్ధరాత్రి ప్రాణాలు కాపాడినటువంటి వీరందరికీ మేము సిపిఎం పార్టీగా వీరందరినీ సన్మానిస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా సిపిఎం పార్టీ తరఫున అభినందనలు. మన సిరివెల్ల మండలం సిరివెల్ల గ్రామం నందు ఒక జాయింట్ యాక్షన్ కమిటీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, రాజకీయ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఒక సన్మాన సభ కార్యక్రమాన్ని చేస్తున్న నాయకులు మరియు ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి ఒక సంఘటన గురించి, ఒక బస్సు ప్రమాదంలో మనకు ఇక్కడ సిరివెల్లకు సంబంధించిన వాళ్ళు 2 వ్యక్తులకు సన్మానం చేయడానికి వచ్చాము. దీనికి ఇక్కడికి వచ్చినటువంటి కుల మతాలకు అతీతంగా వచ్చినటువంటి నాయకులు ప్రయాణికులను గుర్తించి వాళ్ళు కాపాడడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళకి ఏదైనా సహాయం అందించాలని సోదరులారా, ఈరోజు మనం చేసినటువంటి కార్యక్రమం ఎంత గొప్పదైనటువంటిదంటే 36 మంది ప్రాణాలు కాపాడిన గొప్ప వ్యక్తులుగా గుర్తించింది. ఎట్లా అంటే అర్ధరాత్రి సమయంలో ఏం జరుగుతుందో కూడా తెలియని ఈ సిచ్యువేషన్లో ప్రాణాలకు దిగించి మరీ వీళ్ళు కాపాడారు ప్రజలు. వీళ్ళకు ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా కానీ ఆర్థికంగా కానీ ఇంకోటి కనుక గుర్తింపు పొందే విధంగా విషయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను.